Very good afternoon, students. In yesterday class, we have to learn and discuss about the advantages of project planning. So already we discussed there are two limitations are there. Like first one is internal limitations of project planning. So already we discussed it in this rigidity, and another one misdirected planning, and third one is time consuming. So the next one is in internal limitations of project planning, that is the probability in planning. So probability is nothing but a chance of occurrence అంటారు. అంటే సమ్ మేబీ అకర్డ్ ఆర్ మేబీ నాట్ అకర్డ్, అంటే జరగచ్చు జరగకపోవచ్చు. సో సమ్ టైమ్స్ దీంట్లో ఏంటి అంటే ఇట్ మీన్స్ ఇండికేట్స్ ఆఫ్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్. సో ఇన్ దిస్ ఫస్ట్ వన్ ఈజ్ ప్లానింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫోర్కాస్ట్స్ విచ్ ఆర్ మెర్ ఎస్టిమేట్స్ అబౌట్ ది ఫ్యూచర్. అంటే ప్లానింగ్ ఎంటైర్ ప్రణాళిక అనేది దేనిపైన ఆధారపడుతుందంటే ఫోర్కాస్ట్ పైన. అంటే ముందుగా మనం ముందు జాగ్రత్త కోసం మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్లో ఇట్ ఇండికేట్స్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంటే భవిష్యత్తులో ఇలా ఉంటుంది, ఇలా జరగాలి అని మనం ముందుగా ప్లాన్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ది ఫోర్కాస్ట్. లైక్ ప్రిడిక్షన్ అంటే ఊహించడం, కానీ పలానా సంఘటన ఇలా జరగవచ్చు, ఇలా జరగాలి అని మనం ఫోర్కాస్ట్ చేయడం, ఇలా ఉంటుంది అనేసి. దట్ ఈస్ ది ప్రాబిలిటీ. సో విచ్ ఆర్ మెర్ ఎస్టిమేట్స్ అబౌట్ ది ఫ్యూచర్. అంటే భవిష్యత్తు గురించి ఇక్కడ మనకి ఫోర్కాస్ట్ ఆఫ్ ప్లానింగ్ అనేది మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. Next, another one is these estimates may prove to be in the exact due to the uncertainty of future. Next, another aspect ఏంటంటే the estimates may prove to be inexact due to the uncertainty of future. సో సమ్టైమ్స్ మన ఎస్టిమేషన్స్ ఏమవుతాయంటే అన్సర్టన్ ఉంటాయి. అంటే అది ఎలా అంటే నాట్ ఎగ్జాక్ట్లీ, అంటే కరెక్ట్గా ఉండొచ్చు, లేకపోవచ్చు. సో అన్సర్టనిటీ అనేది మనకి ఫ్యూచర్ కాబట్టి ఫ్యూచర్లో సమ్ టైమ్స్ అది జరగచ్చు, జరగకపోవచ్చు. సో కాబట్టి మనం ఎగ్జాక్ట్గా ఒక ఎస్టిమేషన్స్ జరుగుతాయనేది మనం చెప్పలేము. సో కాబట్టి ఇట్ ఈస్ అన్సర్టనిటీ ఆస్పెక్ట్. నెక్స్ట్ అనదర్ వన్, ఎనీ చేంజ్ ఇన్ ది యాంటిసిపేటెడ్ సిచ్యువేషన్ మే రెండర్ ప్లాన్స్ ఇన్ఎఫెక్టివ్. సో కాబట్టి ఏమవుతాయంటే ఒకవేళ ముందుగా ఊహించుకున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏదైనా మార్పులు చేపట్టినప్పుడు అప్పుడు ఆ ప్లాన్స్ ఏమవుతాయంటే ఇన్ఎఫెక్టివ్. అంటే ప్లాన్స్ ఎందుకు యూస్ఫుల్ కాకుండా మనకు ఉంటాయి. సో కాబట్టి మన చేంజెస్ అనేది కూడా సమ్ టైమ్స్ అంటే ఆల్రెడీ యాంటిసిపేటెడ్ ఇన్ దోస్ థింగ్స్, అంటే ఫినాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కానీ, లేకపోతే అదేవిధంగా పాలసీస్ విషయంలో కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ. సో ఇలాంటి వాటిల్లో మనం ఏదైనా కొన్ని ముందు జాగ్రత్త దృష్ట్యా, మన ముందు పరిస్థితుల దృష్ట్యా మనం ఏం చేస్తామంటే సడన్గా మనం చేంజెస్ చేస్తుంటాం. సో సడన్గా చేంజెస్ చేసినప్పుడు టోటల్గా ఆ ప్లాన్స్ ఏమవుతాయంటే ద రెండర్ ఆఫ్ ప్లాన్స్ ఇన్ ఎఫెక్టివ్, అంటే ఎందుకు పని కాకుండా వెళ్ళిపోతుంది, ఇందుకు యూజ్లెస్ అయిపోతాయి. సో కాబట్టి అక్కడ దానిపైన ప్రభావం అనేది పడుతుంది. సో దానివల్ల మనకి వర్క్ బ్రేక్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, ప్లాన్స్ do not always reflect real situations in spite of the sophisticated techniques of forecasting, so because future is unpredictable. ఎందుకంటే ప్లాన్స్ ఆల్వేస్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రణాళికలు అనేది వాస్తవ పరిస్థితులకి అనుకూలంగా ఉండదు, అంటే ప్రతిబింబించదు. ఎందుకంటే మనం ప్లాన్ అనేది కన్స్ట్రక్టివ్గా ఉండొచ్చు సమ్ టైమ్స్, కానీ రియల్ సిచ్యువేషన్లో దట్ ప్లాన్స్ ఆర్ నాట్ వర్కౌట్ ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్. సో కొన్ని పరిస్థితుల్లో అవి మనకి
రిఫ్లెక్ట్ అనేది కాకపోవచ్చు. ఎందుకంటే ఇన్ స్పైట్ ఆఫ్ ది సొఫిస్టికేటెడ్ టెక్నిక్స్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ బికాస్ ఫ్యూచర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎందుకంటే అయినప్పటికీ మనకేమంటే కొన్ని సొఫిస్టికేటెడ్ టెక్నిక్స్ అనేవి ఇక్కడ లైక్ తప్పుదారి పట్టించేటువంటి కొన్ని టెక్నిక్స్ అనేది భవిష్యత్తు దృష్ట్యా మనకి జరగచ్చు. సో సమ్ ప్లాన్స్ అనేది ఏమవుతాయంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనకి అవి లైక్ ఫ్యూచర్లో ఏమవుతాయంటే మనకి మిస్పే అయిపోయడానికి ఛాన్సెస్ ఉంటాయి, అంటే మిస్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, అంటే తప్పుదారి పట్టించడం కానీ అలా మనకి ఉండొచ్చు. సో ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ అన్ అన్ప్రెడిక్టబుల్. ఎందుకంటే భవిష్యత్తు అనేది మనం ఊహించలేం. ఎందుకంటే ఊహిస్తే అది ఇస్ అ ప్రిడిక్ట్, ఊహించలేం కాబట్టి ఎలా ఉంటుంది అనేది వాట్ నెక్స్ట్ సెకండ్ అనేది మనకి వీ డోంట్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ సెకండ్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ అనేది మనకు తెలుసుకోవాలి. సో కాబట్టి ఈ ద ప్లాన్స్ డు నాట్ ఆల్వేస్ reflect as not work out in real circumstances. So adakati next, thus excessive reliance on plans may prove to be fatal. ఎందుకంటే ప్రణాళికల పైన ఎక్కువగా నమ్మకం పెట్టుకోవడం వల్ల, ఎక్కువ మోతాదుకు మించి నమ్మకం పెట్టుకోవడం వల్ల ఏమవుతాయంటే సమ్టైమ్స్ ద ప్లాన్స్ మే బి ప్రూవ్ టు బి ఫ్యాటల్. అంటే సమ్టైమ్స్ అది ఏమవుతాయంటే డేంజరస్ అవుతా ఉంటాయి. సో ఫ్యాటల్ ఈజ్ నథింగ్ బట్ డేంజరస్. సో మనకేమో ఇప్పుడు కొన్ని ఫినాన్షియల్ ప్లాన్స్ విషయంలో కావచ్చు, రిస్క్ ప్లాన్స్ విషయంలో కావచ్చు, ఇలాంటి వాటిల్లో మనకేమవుతాయంటే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటాం. సో ఓవర్ రిలయన్స్, ఎక్సీడ్ రిలయన్స్ మీన్స్ ఫెయిర్ అంటే నమ్మకం. సో ఆ నమ్మకం అనేది సో ఆ ప్లాన్స్ పైన ఎక్కువ నమ్మకం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే భవిష్యత్తు పైన మన ప్రణాళికలు ప్లాన్స్ అనేది ఎఫెక్టివ్గా పెట్టుకున్నప్పుడు అది సమ్టైమ్స్ ఏమవుతాయంటే మనం అనుకున్నటువంటి రిస్క్ ప్లాన్స్ కావచ్చు, కొన్ని ఫైనాన్షియల్ ప్లాన్స్ విషయంలో కావచ్చు, ఇలాంటి కొన్ని క్వైట్ రివర్స్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలా క్వైట్ రివర్స్ అయినప్పుడు మనకి we will lose so much of things like in point of view, in terms of time, in terms of money, in terms of efforts. సో కాబట్టి అది టోటల్గా మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ హైలీ డేంజరస్. దిట్ ఈస్ ఎక్సెసివ్ ఓవర్ రిలయన్స్ ఆన్ దోస్ ప్లాన్స్ లైక్ ఫైనాన్షియల్ ప్లాన్స్ అండ్ రిస్క్ ప్లాన్స్. సో నెక్స్ట్ అనదర్ వన్, ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే భద్రత పైన ఒక తప్పుడు భావన అనేది మనకి ఏర్పడడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రణాళికల పైన మనకి ఆ భద్రత, ఎందుకంటే వన్స్ ప్లాన్స్ అనేది ఇఫ్ ప్లాన్స్ ఆర్ లీక్డ్, సో ఆటోమేటికలీ సెక్యూరిటీ ఈజ్ నోవేర్. సో ఎప్పుడైతే మనకి కొన్ని ఆ స్ట్రాటజిక్ హైలీ కమాండెడ్ ప్లాన్స్ అనేటివి రివీల్ అయిందనుకోండి సమ్టైమ్స్, సో రివీల్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ భద్రత అనేది కొరబడినప్పుడు మనకి దానిపైన ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే కొంతమంది లీక్ అవుట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంటర్నల్లీ ఏదైనా అక్కడ జరగచ్చు. సో ఇంటర్నల్గా లీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ భద్రత అనేది కొరబడినప్పుడు మనకి దానిపైన ఒక తప్పుడు భావన అనేది మనకి ఏర్పడవచ్చు. సో అలాంటి వాటి విషయంలో ఏం జరుగుతుంది అనేది మనకి ఇప్పుడు వన్ బై వన్ చూస్తాం. సో elaborate planning may create a false sense of security to effect then everything is taken for granted. సో ఇక్కడ ఎందుకంటే ఎలాబొరేటెడ్ అంటే సో లైక్ ఇన్డెప్త్ అనాలిసిస్. సో ఇన్డెప్త్గా మనం ప్లాన్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క ఒక భద్రత పైన ఒక తప్పు భావన అనేది మనకి ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు అంటే దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. సో ప్రతి ఒక్క దాన్ని మనం తీసుకునేటప్పుడు ఇప్పుడు అదేవిధంగా ఏదైనా ఒక మిషనరీకి సంబంధించి కావచ్చు, లేకపోతే డెసిషన్ మేకింగ్స్ కావచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు. సో ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ ఆస్పెక్ట్లోనూ మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దానిపైన మనం గ్రాంటెడ్ అంటే పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే
ఒక తప్పు భావన అనేది మనకి ఏర్పడడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మేనేజర్స్ అజ్యూమ్స్ దట్ యాజ్ లాంగ్ యాజ్ దే వర్క్ యాజ్ పర్ ప్లాన్స్ ఇట్ ఈజ్ సాటిస్ఫాక్టరీ. సో ఇక్కడ ఏంటంటే ఇందులో మేనేజర్స్ అజ్యూమ్స్ దట్ యాజ్ లాంగ్ యాజ్ దే వర్క్ యాజ్ పర్ ప్లాన్స్. సో ఇక్కడ ఏంటంటే మేనేజర్స్ కూడా వాళ్ళకు అలాట్ చేసినటువంటి వాళ్ళ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పైన వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. సో కంటిన్యూస్లీ దే ఆర్ వర్కింగ్ విత్ దేర్ యాక్షన్ ప్లాన్స్. సో వర్క్ చేసినప్పుడు ఇది కొంతవరకు సాటిస్ఫాక్టరీ ఉన్నా కానీ సో సమ్ టైమ్స్ వాళ్ళు ఎందుకంటే నాట్ డైవర్టింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కూడా మనకు అక్కడ టోటల్గా ఫెయిల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ another one, therefore they fail to take up timely actions and an opportunity is loss. సో ఎప్పుడైతే ఎప్పుడైతే మనం ఒక వర్క్ని ఆన్ టైంకి ఇన్ టైంలో మనం దాన్ని టేకప్ చేసి దాన్ని కంప్లీట్ చేయాలి. సో దట్ ఈస్ ది ప్రొసీజర్, దట్ ఈస్ ది ప్రాసెస్, వర్క్ ప్రాసెస్. సో ఎప్పుడైతే వెన్ నాట్ టు టేక్ వర్క్ యాక్షన్స్, వర్క్ ప్లాన్స్, work actions, so then automatically we lost them so much of opportunities. సో ఎందుకంటే వర్క్ అనేది మన దగ్గర వర్క్ ఉన్నప్పుడు ఆ వర్క్ని టైంకి యాక్సెప్ట్ చేసి ఏ టైంలో ఏ వర్క్ చేయాలి, సో ఆ యొక్క ప్రాంప్ట్ టైం టేకన్ వర్క్ యాక్షన్స్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఆపర్చునిటీ అనేది మనం మిస్ కాకుండా ఉంటాం. సో వచ్చినటువంటి అవకాశంలో ఏం పనులు చేయాలి, ఏ వర్క్ యాక్షన్స్ మనం చేయాలి అనేది మనం దానిపైన ఆటోమేటిక్గా ఉన్నప్పుడే మనం రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఆటోమేటిక్గా మనకి రిజల్ట్స్ అనేది వస్తుంటాయి. ఎప్పుడైతే కొంచెం నెగ్లిజెన్స్ ఉన్నప్పుడు, కొంచెం ఆ కైండ్ ఆఫ్ మోటివ్ ఉన్నప్పుడు సరిగ్గా ప్రాంప్ట్గా మనం ఏం చేస్తామంటే యాక్షన్స్ చేయాల్సినటువంటి పనులు చేయాల్సినటువంటి వర్క్స్ చేయలేకపోవడం వల్ల కూడా సో అక్కడ అవకాశాలు అనేది లాస్ పోగొట్టుకుంటాం. సో ఆ అవకాశాలు పోగొట్టుకోవడం వల్ల మనకి రిఫ్లెక్టెడ్ ఏమవుతుందంటే మనకి వీ హ్యావ్ లాసెస్ తప్ప మనకి ఇంకా ఏం మిగలదు. సో కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. నెక్స్ట్ అనదర్ వన్, ఎంప్లాయీస్ ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్లాన్ పెర్ఫార్మెన్స్ రాదర్ దెన్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్. సో ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీస్ దేనికి మాత్రమే ఇంప్లిమెంట్ అవుతారంటే, ఎంప్లాయీస్ ఎందుకంటే we appoint the employees for fulfillment of the activities of enterprise. అంటే ఒక సంస్థకు సంబంధించినటువంటి ఒక కార్యకలాపాలని ఫుల్ఫిల్ చేయడం కోసం మన ఎంప్లాయీస్ని నియమించుకుంటాం, వాళ్ళకి దానికి సంబంధించిన వాళ్ళు. సో దానికోసం వదిలేసి మనం ఏం చేస్తామంటే ఏదైనా చేంజెస్ విషయంలో ఉన్నప్పుడు ప్లాన్ పెర్ఫార్మెన్స్లో వాళ్ళు ఆ వర్క్ని చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. సో ఇప్పుడు ఎక్కడైనా చేంజెస్ అనేది మనం ఏదైనా వచ్చాయనుకోండి, ఆ చేంజెస్ చేయడం వల్ల మార్పులు అనేది చేయడం వల్ల మనకు అక్కడ సమ్టైమ్స్ అఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అఫెక్ట్ అయినప్పుడు ఆ యొక్క ప్రభావం అనేది వర్క్ పెర్ఫార్మెన్స్ పైన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కూడా మనకి కొంత లాస్ అవ్వడానికి కూడా ఒక ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు ప్రాజెక్ట్ ప్లానింగ్. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సో లాస్ట్ వన్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సో ద ప్రాజెక్ట్ హ్యాస్ కంటెంట్స్ విత్ హైలీ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది ఆ యొక్క ప్లానింగ్ అనేది కూడా సైమల్టేనియస్లీ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ ఈజ్ బోత్ హ్యాస్ కంటెంట్స్ విత్ హైలీ ఎక్స్పెన్సివ్. సో చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మనకి చాలా వరకు మనం రెండు రకాలుగా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్ ఈజ్ కలెక్షన్, అనాలిసిస్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్స్ అండ్ ఆల్టర్నేటివ్స్ ఇన్వాల్వ్స్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్, ఎఫర్ట్స్ అండ్ మనీ. సో ఇక్కడ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అదేవిధంగా ఎవాల్యుయేషన్ ఆఫ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మదింపు అనేది మనం చేస్తుంటాం. ఎందుకంటే there are 2 kinds of 3 kinds of information is available. So then only we evaluate on them, we analysis on them,
వీ వీ అప్రైజల్ ఆన్ దెమ్. సో వాటిపైన మనం మదింపు అనేది చేస్తుండడం వల్ల, అదేవిధంగా నిజ నిర్ధారణ అనేది మనం చేస్తుంటాం. సో దాన్ని మనం ఎప్పుడైతే వెన్ వీ కలెక్ట్ ది ట్రూ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కలెక్షన్ ఫ్రమ్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై ఎవాల్యుయేటింగ్ అండ్ అనలైజింగ్ ది డాటా. సో ఎప్పుడైతే ఈ యొక్క విశ్లేషణ చేత కానీ, అదేవిధంగా మదింపు చేత కానీ మనం ఆ సమాచారాన్ని అంతా సేకరించి దాన్ని అనాలిసిస్ చేసి మదింపు చేసి దాని నుంచి నిజ నిర్ధారణలు మనం రాబట్టాలి అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం. సో ఎందుకంటే చాలా రకాలుగా మనకు ఖర్చులు అవుతుంది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే టైం. సో సమయం విషయంలో కావచ్చు, ఎఫర్ట్స్ విషయంలో కావచ్చు, అండ్ మనీ విషయంలో కావచ్చు. సో ఈ విధంగా కూడా మనకి it is one of the disadvantage. And another one is according to Knus and O'Donnell ఏం చెప్పారంటే ఎక్స్పెన్సెస్ ఆన్ ప్లానింగ్ షుడ్ నెవర్ ఎక్సీడ్ ది ఎస్టిమేటెడ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ది ప్లానింగ్. సో ఎప్పుడైతే ప్రణాళికల పైన ఖర్చు చేస్తున్నప్పుడు ఆల్వేస్ షుడ్ నెవర్ ఎక్సీడ్ ది ఎస్టిమేటెడ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ది ప్లానింగ్. సో నువ్వు ఎంతైతే ఖర్చు చేస్తున్నావో, ఎంతైతే నువ్వు దానిపైన వ్యయం చేస్తున్నావో, సో దానికి మనం ఒక స్థాయి వరకు ఎస్టిమేషన్స్ పెట్టుకుంటాం. సో ఒక మార్జిన్ వరకు ఎస్టిమేట్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి మనం పెట్టుకుంటాం. సో వన్స్ ఇఫ్ వీ ఎక్సీడ్ ది మోస్ట్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఫ్రమ్ ది ప్లానింగ్, సో దెన్ ఆటోమేటికలీ వీ లాస్ ది ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఏమంటే ఎప్పుడైతే ప్రణాళిక పైన ఖర్చు అనేది మితిమీరినటువంటి అంచనాలు కానీ ఫలితాలు కానీ ప్లానింగ్ నుంచి మనం పెట్టుకోకూడదు అనేది దీని యొక్క సారాంశం. సో కాబట్టి అకార్డింగ్ టు స్క్నూస్ అండ్ ఓడోనిల్ అనే ఆయన సో చాలా ఎఫెక్టివ్గా దీన్ని డిఫైన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అనదర్ వన్, ఎక్స్టర్నల్ లిమిటేషన్స్ ఆఫ్ ప్లానింగ్. సో ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకునేదంతా ఇంటర్నల్ లిమిటేషన్స్ ఆఫ్ ది ప్లానింగ్, అంటే ఇంటర్నల్ లిమిటేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషను ఇన్ ప్లానింగ్. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ అనదర్ వన్, ఎక్స్టర్నల్ లిమిటేషన్స్ ఆఫ్ ప్లానింగ్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ లిమిటేషన్స్ ఆఫ్ ప్లానింగ్, అంటే దోస్ లిమిటేషన్స్, దోస్ డిసడ్వాంటేజెస్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో అవుట్ సైడ్ నుంచి మనకు వచ్చేటువంటి కొన్ని పరిమితులు ఏంటంటే ఆ కాన్సిక్వెన్సెస్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఒకటి వచ్చి పొలిటికల్ క్లైమేట్. సో పొలిటికల్ క్లైమేట్ అంటే రాజకీయ పర్యావరణం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో పొలిటికల్ క్లైమేట్, ఎందుకంటే పొలిటికల్ క్లైమేట్ ఈజ్ నాట్ నెవర్ కాన్స్టెంట్, ఇట్ ఈజ్ ఇన్స్టేబుల్, నాట్ స్టేబుల్, ఇన్స్టేబుల్లో ఉంటుంది మనకి. ఎందుకంటే ఒక స్టేబుల్లో ఉండదు, ఒక స్థిరంగా ఉండదు, ఎప్పుడైతే అన్స్టేబుల్గా ఉంటుంది. సో అన్సర్టెనిటీ, ద చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఫ్రమ్ కాంగ్రెస్ టు సమ్ అదర్ పొలిటికల్ పార్టీస్ ఎక్సెట్రా. ఇక్కడ ఏంటంటే మనకి 1895లో మనకి ఇండియన్ కాంగ్రెస్ అనేది మనకు అప్పుడు స్టార్ట్ అయ్యి, మళ్ళీ ఆ తర్వాత ఎర్లియర్ డేస్లో మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డేస్లో మనకి ఏమైందంటే, బిఫోర్ ఇండిపెండెన్స్ డేస్లో అది కాంగ్రెస్ పార్టీగా మనకి కన్వర్ట్ అయింది. సో కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు సిన్స్ మనం చూస్తున్నాం సో మెనీ గవర్నమెంట్స్ చేంజ్డ్ ఇన్ ది పొలిటికల్ ఎన్విరాన్మెంట్, చేంజింగ్ ఇన్ అవర్ కంట్రీ. కాంగ్రెస్ మొదలుకొని బీజేపీ, చాలా గవర్నమెంట్స్ లైక్ ఇన్ సెంట్రల్ ఆర్ ఇన్ స్టేట్ లెవెల్. సో స్టేట్ లెవెల్లో కావచ్చు, సెంట్రల్ లెవెల్లో కావచ్చు, మనకి పొలిటికల్ క్లైమేట్ అనేది ఎప్పుడూ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఫ్రమ్ ది కాంగ్రెస్ టు సమ్ అదర్ పొలిటికల్ పార్టీస్ ఎక్సెట్రా. సో ఒక్కొక్క పార్టీ మొదలుకొని మారుతూ ఉంటుంది. సో అలా ట్రెండ్స్ మారుతూ ఉండడం వల్ల, పొలిటికల్ ట్రెండ్స్ మారుతూ ఉండడం ఏమవుతుందంటే ప్రతిదీ కూడా మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ అందర్ వన్, లేబర్ యూనియన్స్. సో ఎప్పుడైతే లేబర్ యూనియన్స్లో మనకి ఇక్కడ లేబర్ యూనియన్స్ వల్ల కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ అనేది అరైజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏంటంటే బెస్ట్ స్ట్రైక్స్, లాకౌట్స్ అండ్ అగిటేషన్స్. సో స్ట్రైక్స్ అంటే తెలుసు మనకి, ఎందుకంటే ఫర్ ది వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ స్ట్రైక్స్ ఫర్ దేర్ వేజెస్. సో వేజెస్ కోసం వాళ్ళు స్ట్రైక్ చేయడం జరుగుతుంది. సో లేకపోతే వాళ్ళ ఒక డిమాండ్స్ కానీ ఇలాంటి వాటి విషయం. అండ్ దెన్ లాకౌట్స్. సో లాకౌట్స్ కూడా డిక్లేర్ చేయొచ్చు, ఎందుకంటే సమ్ టైమ్స్ ఎంటర్ప్రైజెస్ కూడా లాకౌట్స్ కూడా
ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటివి కానీ అగిటేషన్స్, ఆందోళనలు అంటారు. సో ధర్నాలు కానీ, స్ట్రైక్స్ కానీ, అదే ప్రొటెస్ట్స్ కానీ, అదేవిధంగా అగిటేషన్స్ కానీ, ఆందోళనలు ఇలాంటివి మనకు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ టెక్నాలజికల్ చేంజెస్. సో ఇక సాంకేతికపరమైనటువంటి మార్పుల వల్ల కూడా మనకు కొన్ని పరిణామాలు ఏర్పడుతుంటాయి, పరిమితులు. సో మోడర్న్ టెక్నిక్స్ అండ్ ఎక్విప్మెంట్స్ కంప్యూటరైజేషన్. సో మోడర్న్ టెక్నిక్స్, సో మనకి ప్లానింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే పోమ్ విషయంలో కావచ్చు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా టెక్నిక్స్ అనేవి అప్ టు డేట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఎక్విప్మెంట్స్, సో మిషనరీస్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి ఎక్విప్మెంట్స్ అనేది ఇది అవుతూ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్. నెక్స్ట్ కంప్యూటరైజేషన్. సో కంప్యూటరైజేషన్ అనేది ఇప్పుడు సిన్స్ 2000 నుంచి మనకి కొంచెం 2010 నుంచి మనకి కంప్యూటరైజేషన్ అనేది కొంచెం ర్యాపిడ్ గ్రోత్గా మనకి డెవలప్ అవుతుంది. సో ద కంప్యూటరైజేషన్ ఈజ్ అవైలబుల్, ద కంప్యూటరైజేషన్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఆల్ థింగ్స్ లైక్ ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్. సో ఇన్ని వాటిల్లో మన కంప్యూటరైజేషన్, బ్యాంకింగ్ సెక్టర్, సర్వీస్, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్లో మన కంప్యూటరైజేషన్ అనేది బాగా డెవలప్ అయింది. సో దీనివల్ల కూడా సమ్టైమ్స్ మనకి ఒక డిసడ్వాంటేజెస్ కూడా ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ కాంపిటీటర్స్. సో ఇక్కడ ఏంటంటే కాంపిటీటర్స్, పోటీదారులు కూడా కొన్ని విధానాలు అనేది కూడా, ఎందుకంటే కాన్స్టెంట్స్ విచ్ పాలసీస్ ఆర్ నాట్ కాన్స్టెంట్ ఇన్ కాంపిటీటర్స్ లెవెల్. సో పోటీదారుల యొక్క స్థాయిలో పాలసీస్ అనే విధానాలు అనేది ఇప్పుడు స్థిరంగా ఉండవు, ఎందుకంటే అప్ టు డేట్ మారుతూ ఉంటాయి సార్, డిపెండింగ్ ఆన్ మార్కెటింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాలసీస్ ఆఫ్ కోకోకోలా అండ్ పెప్సీ. సో వన్స్ మనకైతే కోకోకోలా ప్లేస్లో వచ్చినప్పుడు మన పెప్సీ. సో ఈ రెండింటికి సంబంధించి కూల్ డ్రింక్స్లో మనకి కొన్ని రెవల్యూషన్స్ ఆ యొక్క పాలసీస్ని తీసుకొచ్చారు. సో మళ్ళీ తర్వాత కాలంలో మనకి ఈ మోడర్నైజేషను, ఈ కొంచెం సివిలైజేషన్ మారడం వల్ల మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా రైజ్ అయింది. నెక్స్ట్ నేచురల్ కెలామిటీస్, అంటే ప్రకృతి వైపరీత్యాలు అనేవి కూడా మనకి కొన్ని ప్లానింగ్స్ ఫ్యాక్టర్స్ని మనం అఫెక్ట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఏమంటే ఎర్త్ క్వాక్స్ అండ్ ఫ్లడ్స్. సో భూకంపాలు కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, సునామీస్ కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, ఇలాంటివి. సో ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ చేంజింగ్ ఇన్ డిమాండ్ అండ్ ప్రైస్. ఎందుకంటే ఆల్వేస్ చేంజెస్ ఇన్ డిమాండ్ అండ్ ప్రైస్ ఫర్ ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్స్కి సంబంధించి ప్రైజెస్ అనేటివి కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి, అండ్ ఆల్సో డిమాండ్స్ కూడా. సమ్టైమ్స్ డిమాండ్ విల్ హై, సమ్టైమ్స్ డిమాండ్ విల్ లో, సమ్టైమ్స్ ప్రైజెస్ విల్ హై, సమ్టైమ్స్ ప్రైజెస్ విల్ లో. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఆ చేంజెస్ అనేవి చేంజెస్ ఇన్ ఫ్యాషన్. సో ఫ్యాషన్స్ కూడా, ఫ్యాషన్ అదేవిధంగా మోడర్న్ సివిలైజేషను, ఆ యొక్క ప్యాషన్స్, అదేవిధంగా చేంజెస్ ఇన్ ప్యాషన్, చేంజెస్ ఇన్ టేస్ట్స్, ప్యాషన్ విషయంలో కావచ్చు, అభిరుచుల విషయంలో కావచ్చు, ఆదాయ స్థాయిలో కావచ్చు, ఇలాంటి వాటిలో మార్పులు అనేది వస్తూ ఉంటాయి. అదేవిధంగా డిమాండ్ ఫాల్స్. సో ఒక్కొక్క ప్రోడక్ట్ కానీ, సర్వీసెస్ కానీ డిమాండ్ ఫాల్స్ అంటే పడిపోవడం కానీ, ప్రైజెస్ అనేది పడిపోవడంలో కూడా మనకి సమ్టైమ్స్ ఈ యొక్క ప్రాజెక్ట్ ప్లానింగు అఫెక్ట్ అయ్యేందుకు కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీవే డిసడ్వాంటేజెస్ ఆర్ more than advantages. So but we can do effectively the making of plan in all aspects. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకి డిసడ్వాంటేజెస్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి. సో ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.